హాస్పిటల్కి వెళ్ళారంట కదా, ఏమైంది? ఏం లేదట, బానే ఉంది అన్నారు. ఎలా చెప్పాలి? ఏంటండి, దేని గురించో ఇబ్బంది పడుతున్నట్టున్నారు? ఆ ఇబ్బంది పడుతున్న మాట నిజమే అనుకోండి, కానీ కానీ అంటే మీతో ఎలా చెప్పాలా అని. పర్లేదండి, చెప్పండి. మొహమాట పడకుండా అడగండి. నాకు మొహమాటం ఏం ఉండదనుకో. కాకపోతే ఇది డాక్టర్ గారే చెప్పేశారు, నన్ను సత్యను హనీమూన్కి వెళ్ళమన్నారట. వేరు వేరు లొకేషన్స్కి వెళ్ళి చూస్తే నా హెల్త్ మెరుగవుతుందంట. అలాగే ఫస్ట్ నైట్ కూడా ప్లాన్ చేసేసుకుంటాం. ఈ విషయం, అదే హనీమూన్ విషయం సత్య నాకు చెప్పడం లేదు. నాకు తెలియకుండా అతను కూడా ఏమైనా ప్లాన్ చేసి ఉంటాడేమో. అది నాకు తెలీదు, కానీ తెలుసుకునేదెలా? హనీమూన్కి సత్య ఎక్కడ ప్లాన్ చేశాడో మీరే తెలుసుకోవాలి. లేదంటే హనీమూన్కి తీసుకెళ్ళమని సత్యతో నువ్వే చెప్పాలి. ఇటువంటి విషయాల్లో నేనేం చేయగలనండి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈ విషయం నేనెవరితో చెప్పుకోలేను. నిన్ను చూస్తే నా సొంత మనిషిలా అనిపిస్తావు, అందుకే చెప్తున్నాను. కానీ ఈ విషయంలో ప్లీజ్ 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 అర్థం చేసుకో. మా ఇద్దరి మధ్య నువ్వే కామన్ గా తెలిసిందానివి, కాదనుకో ప్లీజ్. చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నమ్మండి, నేను మీకు మాటిస్తున్నాను. రాత్రంతా క్షణం కూడా మేడం చేయి వదలకుండా తన పక్కనే ఉన్నారు. ఇప్పుడైనా వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్.